ఈ 660 పేజీల రిపోర్టు దాన్ని సమ్మరైజ్ చేసి షార్ట్గా 20-25 పేజెస్గా మరి ఒక నోట్ తయారు చేసి అది ఈరోజు క్యాబినెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. మరి క్యాబినెట్ నోట్లో ఉన్న ముఖ్య అంశాలు, అదేవిధంగా ఈ యొక్క జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్లో ఉన్న ముఖ్య అంశాలని మరి మీడియా మిత్రులు మీకు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేసుకున్నాం. ఓకే, స్టార్ట్. అది ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, నా మీరు కొద్దిగా వెనక్కిపోతే ఇది మేడిగడ్డ డిజాస్టర్ క్రొనాలజీ ఒకసారి ఆలోచన చేస్తే 2016లో మేడిగడ్డ బ్యారేజ్కి మరి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. 2019లో ఇనాగ్రేషన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్, 2023 21 అక్టోబర్ 2023 మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. అప్పుడు మేము అధికారంలో లేము. ఆనాడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన రోజు ఆనాడి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వారే ఇరిగేషన్ మంత్రి, వారే చీఫ్ మినిస్టర్. మరి 25 అక్టోబర్ వారు అధికారంలో ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం తెలంగాణ ఇరిగేషన్ శాఖతో సహా పోయి అక్కడ పరిశీలన చేసి 1 నవంబర్కి వాళ్ళు ఎందుకు ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్లో ఈ యొక్క బ్లాక్ 7 కుంగిపోయిందో చెప్పడం జరిగింది. చాలా స్పష్టంగా ఆ రోజు ఇచ్చిన నివేదిక, ఇది టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఇచ్చిన నివేదిక. ఆ తర్వాత మరి మా ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటరిమ్ నివేదిక, మరి ఈ మధ్యకాలం ఒక 2-3 మాసాల కింద ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అదే విషయం పేర్కొన్నది. ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ప్లానింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్, ఓఎండ్ఎంలో లోపాలున్నాయి అని. అది 1 నవంబర్కి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ has communicated the reasons for the sinking of the piers of మేడిగడ్డ బ్యారేజ్. నేను మళ్ళీ చెప్తున్నా, ఫర్ ది నేషనల్ మీడియా ఐ వాంట్ టు highlight to you that this barrages were planned, designed, constructed and maintained and collapsed during Mr. KCR was the Chief Minister. The National Dam Safety Authority came for inspection and gave an adverse report against the construction and against the government during TRS government. We were yet to go for elections. ఆ తర్వాత 30th నవంబర్ నాడు తెలంగాణలో శాసనసభ పోలింగ్ అయింది. 3 డిసెంబర్కి కౌంటింగ్ అయింది. మరి మేము గెలిచాం. 7 డిసెంబర్ 2023కి మా ప్రభుత్వం ఏర్పడ్డది. మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మేము ఇచ్చిన హామీ మేరకు ఒకటి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సాంకేతిక కారణాలు ఏంటిది ఈ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అఫీషియల్ గా కమ్యూనికేట్ చేశాం. ఆ తర్వాత వాళ్ళు హైదరాబాద్ రావడం, ఎన్నో మార్లు ఆ బ్యారేజ్ తిరగడం, మేము వాళ్ళతోని అన్ని విధాలుగా టెక్నికల్ గా కూడా వీఆర్ ఇంటరాక్టెడ్ అండ్ గేవ్ వాట్ ఆర్ ఇన్పుట్స్ రిక్వైర్డ్. అదే విధంగా మరి ఎన్డిఎస్ఏ హ్యాస్ పుట్ probably the most highly qualified technical experts committee to go into this barrage collapse. We believe that the best brains in the country, the most experienced people in dams and barrages, in soils, in gates, in all these technologies were a part of the expert committee of NDSA which went into the Medigadda barrage collapse. The committee has worked for over a year very diligently. This committee is a Government of India body. This National Dam Safety Authority is set up by a statutory act of Parliament. They are part and parcel of Government of India. The NDSA put probably the most highly qualified, the best technical experts, and they have examined
and come up very, very clearly saying that there has been a serious lacuna, fault in planning and design and construction in maintenance of Medigadda barrage. That's why it collapsed. Similar problem exists in the foundation technology, in the secant pile technology of all three barrages, Medigadda, Annaro, Sundila barrage, మూడిట్లో ఇదే ఫౌండేషన్ ప్రాబ్లం ఉందని చెప్పి చాలా స్పష్టంగా ఎన్డీఎస్ఏ ఎక్స్పర్ట్ టీం తెలియజేసి ఈ మూడు బ్యారేజెస్ లో నీటిని నిలపడానికి అవకాశం లేదు, కూలిపోయే అవకాశం ఉందని చెప్పి స్పష్టంగా లిఖితపూర్వకంగా అభిప్రాయం ఇచ్చారు. అదేవిధంగా ఇన్ మార్చ్ 2024 our government has appointed Justice Shri Pinaki Chandra Ghosh, former Judge of Supreme Court of India, to conduct judicial inquiry on certain allegations of irregularities and embezzlement of public funds. On 31st July, Justice Ghosh has submitted his report in a sealed cover to the Irrigation Secretary. We have submitted to the Chief Minister. A 3-member IAS officers committee has been appointed who have summarized the 660-page report, and today the same has been submitted to the cabinet. మరి ఈరోజు ఆ యొక్క సుదీర్ఘమైన ఘోష్ కమిటీ సారాంశం క్యాబినెట్ కి ప్రస్తావించడం జరిగింది. కొన్ని ముఖ్య అంశాలు మీకు తెలియజేస్తాను. నెక్స్ట్, ఈరోజు మన ప్రెజెంటేషన్ లో విల్ క్విక్లీ రన్ త్రూ ఇట్. కమిషన్ అపాయింట్మెంట్, terms of reference and scope, project planning, design and construction issues, contract award and execution issues, operation and maintenance deficiencies, quality control and monitoring issues, responsibility and lapses identified, key findings and conclusions. ఈ కంటెంట్స్ కింద ఈరోజు నేను క్యాబినెట్ లో ఏ ప్రెజెంటేషన్ చేశామో ఎగ్జాక్ట్ గా సేమ్ గా మీ అందరి ముందుకి మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేసుకున్నాం. నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వం 14 మార్చ్ 2024 జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ గారిని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద ఈ యొక్క మేడిగడ్డ కొలాప్స్ పై, ఆ బ్యారేజీలపై కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేసింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ అలిగేషన్స్, ఇర్రెగ్యులారిటీస్ మీద, ఎంబెజిల్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ అండ్ కరప్ట్ ప్రాక్టీసెస్, ఈ మూడింటి చేయాలని చెప్పింది. అదేవిధంగా మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీల మీద మరి మీ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వని చెప్పి అడగడం జరిగింది. నెక్స్ట్, వీళ్ళ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ దయచేసి ఒక విషయం మీరు గమనించాలి. టు ఎంక్వైర్ ఇంటు ద నెగ్లిజెన్స్, ఇర్రెగ్యులారిటీస్ అండ్ లకూనా ఇన్ ప్లానింగ్, డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మేడిగడ్డ, అన్నారం అండ్ సుందిల్ల barrages. To inquire into the manner of award and execution of contract, including but not limited to deviations in the contract and following the strict financial discipline in the execution of such contract. To inquire into the negligence and lacunae in operation and maintenance of 3 barrages, thereby leading to major damage to the structure. To inquire into quality control and monitoring aspects. To inquire, identify and fix up responsibility for any authority or official who extended undue favor to the contractors in terms of allowing extension of time, wrong completion of certificate, premature release of bank guarantee and such other matter. The committee shall fix responsibilities for lapses identified during the inquiry and on to the above matters and financial implication on the lapses identified. Next, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వాళ్ళు ఏప్రిల్ 2024లో 13వ తారీఖున దే టుక్ చార్జ్. జాతీయ స్థాయిలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఎవరెవరు వాళ్ళకి ఎవిడెన్స్ ఇవ్వదలుచుకున్నా, వాళ్ళకి డిపోజ్ చేయదలుచుకున్నా, వాళ్ళకి అఫిడవిట్ ఇవ్వదలుచుకున్నా మరి దే వెల్కమ్ ఎవ్రీ సచ్ పర్సన్.